సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ముగింపు దాకా దేవుడు కూడి వచ్చిన మిమ్మల్ని లైవించిన కుటుంబాలను క్షేమంగా నడిపించిన కాక ప్రార్థన చేస్తున్నాం. కలుసుకో జీవం కలిగిన దేవా నీకు స్తోత్రం. నీ బిడ్డలు చేసిన ప్రార్థన ఈ సన్నిధికి చేర్చుకోండి దేవా. ఇప్పుడు నీ వాక్యాన్ని మీరు మాకు వివరించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ వాక్యాన్ని మేము చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు మీరు సూటిగా చక్కగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. లైవ్ వింటున్న బిడ్డలందరితో మాట్లాడండి. కూడి వచ్చిన బిడ్డలందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ మొదటి రోజు మీ చేతికి ప్రతి కుటుంబాన్ని నేను అప్పగిస్తున్నాను. బిడ్డల ఆయుష్ పొడిగించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానంగా ఈ మొదటి రోజు నుంచి మరి ముగింపు దాకా క్షేమంగా నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. కృష్ణందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం రోజు జాగ్రత్తగా వినండి, మరి ఆశీర్వాదపోవాలండి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. నేను చెప్పే అంశం ఈరోజు అందరూ గుర్తు చేసుకోండి. దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా మీ హృదయంలో దాచుకోండి. నేను చెప్పేది ఏంటంటే దేవుని దగ్గర ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. మరణం అనేది నేను చదువుకున్నా కదా నాకు రాదనుకోవద్దు, డబ్బు ఉంది కదా నాకు రాదనుకోవద్దు. ఎప్పుడో 1 by 1 వెళ్ళిపోవాలి లోకం నుంచి. నువ్వు యాక్టర్ అయినా, ధనవంతుడు అయినా, మినిస్టర్ అయినా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఈ లోకంలో దేవుడు చెప్పింది ఖచ్చితం. నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాలి. అయ్యో నాకు 5 కొడుకులున్నారు నేను రానంటే దేవుడు. అందుకే దూరి దినములు రాకముందే, నువ్వు మరణం పాలు కాకముందే దేవుడిని తెలుసుకో. దేవుడు ఉన్నాడు, మానవుడు కాదు. సూర్యుని చేసింది, లోకమును భూమిని చేసింది దేవుడు. ఆ దేవుడిని తెలుసుకోమని ప్రభు నామాన్ని బట్టి నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ దేవుని సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చెప్పే అంశం ఒకసారి గమనించండి. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఒకసారి తెలిసిన వారు తీసుకోండి. లూకా సువార్త పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టొకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకటలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. నేను చెప్పే అంశం ఏం తెలుసా? దేవుని బతిలాడుకుందాం. నా బలం ఎక్కడికి రాదు, నా చదువు ఎక్కడికి రాదు, నా డబ్బు ఎక్కడికి రాదు. ఒకరినొకరు విడబాసి నేనొస్తే ప్యాసింజర్స్ వెళ్ళిపోయినట్టే దిగిపోవాల్సిందే లోకంలో. కలిసి ఒకరు దత్తమా సావం. ఎప్పుడో వాళ్ళను వచ్చి వెళ్ళిపోతుంది. కళ్ళు రేపు పాటిన జీవితాలు చెదిరిపోతాయి. నేను చెప్పేది వాస్తవం. ఇప్పటికైనా ఒకసారి ఆలోచించు. కుటుంబంలో భార్య, భర్తలు, పిల్లలందరూ ఇలా కలుస్తున్నాం. న్యూ ఇయర్ చాలా సంతోషం. కానీ నేను ప్రభు నామాన్ని బట్టి చెప్తున్నా, దేవా, నా సంఘాన్ని, నా గ్రామస్తులను, నా యొక్క మండలంలో ఉన్న బిడ్డలను, దేశంలో ఉన్న బిడ్డలను, రాష్ట్రంలో ఉన్న బిడ్డలను ఈ ఒక్క సంవత్సరం ఉండదు. ఒకవేళ ఒకసారి ఆలోచించుకోండి.
కుటుంబ యజమాని ఇంటిలోకి వెళ్ళిపోతే కుటుంబం, పిల్లలు, సంసారం ఆగదు కదా. ఒక్కొక్క ఫ్యామిలీని, ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకొని ఆలోచించు. పాలిచ్చే తల్లులు కూడా మరణించినప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంది? కుటుంబంలో సంపాదించే యజమాని చనిపోయినాక పిల్లలు అన్నదాలుగా అయిపోతున్నారు. అందుకే నేను మీకు చెప్తున్నా, కళ్ళు తెరిచి వివేచించి ఆలోచించి దేవుని నమ్మండి. విమర్శించడం కాదు, దేవుడిని ఫస్ట్ తెలుసుకోండి. దేవుడు ఈ భూమికి నేను పంపినప్పుడు నేను మీ పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నా. గ్రామస్తుల పక్షంగా, సంఘం పక్షంగా, లైవ్ వింటున్న వారి పక్షంగా నేను ఏమి విజ్ఞాపన చేస్తున్నానంటే, దేవా ఈ బిడ్డలను ఈ సంవత్సరం ఉండని. ఎందుకంటే ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తా. పోయిన సంవత్సరం వరదలలో ఎంతో మంది కొట్టుకుపోయి చనిపోయిండ్రు. ఎన్నో బంగ్లాలు ఊరిపోయినాయి. ఎన్నో రకాలుగా ఎన్నో రోగాలతోటి కరోనా వచ్చినప్పుడు 2020లో ఎంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కలిసిపోయిండ్రు. నేను మీకు చెప్తున్నా, మరణం అనేది చెప్పి రాదు. మరణం కుటుంబాలమైపోతాయి. దయచేసి ఈ బ్రతుకులో దేవుడిని మీరు స్తుతించండి, ఆరాధించండి, ప్రార్థించండి. దేవా ఈ సంవత్సరం బిడ్డలందరి నుంచి దేవుడా, ఎందుకంటే నేను స్తుతించినట్లు దయచేసి వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని నేను దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నా. మన రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళ కొరకు, రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళ కొరకు, మరి అనేకుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన భారం క్రైస్తవ బిడ్డల మీద ఉన్నది. నేను మీకు చెప్తున్నా, ఒకసారి ఎంతో తిరిగి చూడండి. ఈ 2024లో ఎంతమంది రాలిపోయిందో ఒకసారి మీరు తలంచండి. మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది 2024లో చనిపోయిందో చూడండి. దేవుని బిడ్డారా, నేను మీకు క్లుప్తంగా చెప్తున్నా. వాక్యం ఏం చెప్తుంది? ఈ సంవత్సరం కూడా ఉందనేమో. ఇక్కడ యేసు ప్రభువు మనకు అర్థం కావడం కొరకు చెప్పిండు. మళ్ళీ మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తాను. ఏమని? ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూడండి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటి, దాని మీద పండ్లు వెతికితే ఆ చెట్టు మీద ఏమైనా పండ్లు ఉన్నాయా? ఈ లోకం అనే పొలంలో దేవుడు మనంలో పంపించింది, మనంలో నాటిండు. బిడ్డ, నువ్వెంత చదివినా ఆయుష్కాలం ఎప్పుడు పోతుందో తెలుసా నీకు? లోకాన్ని ఎప్పుడు విడిచిపోతుందో తెలియదు. అదే దేవుడు మానవునికి మనసు చేసిండు. అందుకే నేను మీకు చెప్తున్నా, బైబిల్లో యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తే ఏం చెప్పిండు? అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటిండు. ఈ అంజూరపు చెట్టు నాటినప్పుడు దాని మీద పండ్లు వెతికిండు. నేను ఈ చెట్టుని పెట్టా కదా, ఈ చెట్టు మీద నాకు ఏమైనా పండ్లు దొరుకుతాయని ఆ తోట యజమాని వచ్చి చెట్టుని చూసి వెతికిండు. వెతికినప్పుడు ఏ ఒక్క పండు కూడా కాయలేదు, లేవు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మానవునిగా ఈ భూమి మీద సృష్టించిండు. నువ్వు ఎన్ని నీతి పనులు చేసినావు? నీతితో అటువంటి పనులు చేస్తున్నావు. సరే ఆలోచించు. మొత్తం పాప పనులే. బాగా ఉద్యోగం ఇస్తే లంచాలే. కొంతమంది నీతిగా జాబిచ్చినప్పుడు భయంగా చేసిన వాళ్ళు, అవార్డులు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మీకు చెప్తున్నా, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం సంవత్సరంలో నీతిగా బ్రతకాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ నెట్వర్క్ తప్పు తీయడానికి కూడా వీల్లేదు.
బైబిల్ చెప్పేదంతా ఖచ్చితం. దేవుడు మానవుని చేసినప్పుడే చెప్పిండు, నిన్ను నేలలో నుంచి మట్టితో చేసిన మళ్ళా నువ్వు తిరిగి మట్టిగా మారిపోతావు. ఈ బాడీ ఒకరోజు మట్టిగా మారిపోతుంది. దీనికి మనం సెంట్లు పెట్టుకున్నా, విలువైన సబ్బు పెట్టి కడిగినా, కాస్ట్లీ వస్త్రాలు వేసుకున్నా మళ్ళీ ఎట్టుకోవాలి. దేవుడు చెప్పింది తప్పదు. అందుకే దేవుడిని తెలుసుకోమని చెప్తున్నాను మీకు. అయితే ఇవాళ అందరూ బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని. మళ్ళా లాస్ట్ దీన్ని ఏమంటాం, ఫేర్వెల్ ఇస్తాం కదా. ఇది అయిపోతుంది. ఇక 31 డిసెంబర్ వచ్చిందనుకో, ఈ హ్యాపీ న్యూ ఇయర్ కాస్త ఓల్డ్ ఇయర్ అయిపోతుంది. ఇదంతా మన ఆలోచనలు తలంపులతో. కానీ మన బ్రతుకులో 2025 వచ్చేసింది. క్రీస్తుని బట్టే ఈ ఇయర్ను మనం లెక్క చేసినామని మొన్న చెప్పాము. 2025 సంవత్సరం మొదటి రోజు నేను మీ అందరి పక్షంగా దేవుడిని వేడుకుంటున్నా. దేవా, ఈ నా సంఘమును, ఇక్కడికి వస్తున్న బిడ్డలను, మండలంను, గ్రామమును, రాష్ట్రమును, దేశమును, నా ప్రజలను ఈ సంవత్సరం కూడా దేవా బతకని. ఎందుకంటే ఒకవేళ మనం సడన్ గా ఈ లోకాన్ని విడిచిపోయినామనుకో, పిల్లలాగం అయిపోతారు, కుటుంబాలాగం అయిపోతాయి, సంసారాలాగం అయిపోతాయి, ఉద్యోగాలాగం అయిపోతాయి. ఎంత బాధకరం. అందుకే చెప్తున్నా, దుర్దినములు రాకముందే, మరణం పాలు కాకముందే నీ సృష్టికర్తను స్మరణం తెచ్చుకో, జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ యేసుప్రభు చెప్పిండు, అంజూరం చెట్టు అది కాయలేదు. ఎంతకాలం నుంచి అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చూడు, ఆ తోట యజమాని ద్రాక్ష తోటలో అంజూరం చెట్టు పెట్టిండు. పండు వెతికినప్పుడు ఆ చెట్టు మీద ఒక్క పండు లేదు. అయితే కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతకవచ్చుచున్నాను గాని. ఈ చెట్టుని ఎన్నేళ్ళైతుంది పెట్టి? 3 ఏళ్ల నుంచి నేను ఈ చెట్టు పెట్టిన. ఇప్పుడు దీన్ని ఈ చెట్టు మీద కాయలు కాసినాయని చూసినా గానీ, వెతికిన కానీ ఏ కొమ్మకు ఏ రెమ్మకు ఒక్క కాయ కూడా కాయలేదు. ఇన్నేళ్ళు నువ్వు గుడికొస్తావు, గుణం మారలేదు. నువ్వు వచ్చేందుకు రాకెందుకు? నేను చెప్తున్నా, అవును, ఖచ్చితంగా సాగు ఉన్నది, చావు ఖచ్చితంగా ఉన్నది. గుడికి వచ్చినా ఉన్నది, రాకుండా ఉన్నది. కానీ పరలోకం అనేది ఒకటి ఉన్నది. అందులో మీరు ప్రవేశించాలి కదా. నిత్య జీవంలో ప్రవేశించాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా. ఇలా మనమందరం మన చర్చలో కూర్చుంటే ఎంత హ్యాపీ ఉన్నాం. పరలోకంలో దేవుని దగ్గర నెమ్మది పొందుకునే ఆత్మలు అందులో ఉండాలి, తెలుసా? ఇంకా చెప్తా, పరలోకం నరకాన్ని గురించి కూడా ఈరోజు షార్ట్ చెప్తా. ఈ సంవత్సరం ఈ చెట్టు గురించి చెప్తాను. ఈ సంవత్సరం కూడా నా సంఘం నుంచి, నా గ్రామస్తుల నుంచి, ఎందుకంటే నీ వాక్యం ఇంకా తెలుసుకోవాలి దేవుడా. నా మండల ప్రజల నుంచి బ్రతికించు. నేను దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నా, నా రాష్ట్ర ప్రజలను బ్రతికించు. ఈ సంవత్సరం ఉంటే దేవా, ఇంకా వీళ్ళు ఫలిస్తారు, నీ వాక్యం వింటారు, నీ క్రియలు చూస్తారు, నేను తెలుసుకుంటారని నేను విజ్ఞాపన చేస్తున్నా. అయితే ఈ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటినప్పుడు ఆ యజమాని వెతిక వచ్చినప్పుడు ఒక్క పండు కూడా అంజూరపు పండు రాయలే. అయితే దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఏలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. యజమాని వచ్చాడు, తోట యజమాని వచ్చి, నేను నిన్ను చూసిన ఈ అంజూరపు చెట్టు, ఏ పనుడైతా దీన్ని నరికేయి, కిందికే నరికేయి. ఎందుకంటే 3 ఏళ్ల నుంచి పెంచుతున్నా, దీని మీద ఒక్క పండు లేదు, కాబట్టి నా ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఈ చెట్టు నరికేయమన్నాడు. అప్పుడు ఏమంటాడు? అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి. ఆ పన్నుడు ఏమంటాడు తెలుసా? ఆ పన్నుడు, అయ్యా దయచేసి నేను ఈ సంవత్సరం దాని చుట్టూ తవ్వి
తొమ్ముతాం, వెరువు వేయు మట్టుకు ఎరువు కూడా వేస్తా. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం ఒక్కసారి ఉండనిమ్మయ్యా, ఈ చెట్టుని ఇప్పుడే తీసేయకు. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అయ్యా ఈ ఒక్క సంవత్సరం నుంచి ఈ చెట్టును, ఇది ఈ సంవత్సరం ఫలిస్తే సరే, లేకుంటే నెక్స్ట్ ఇయర్ తీసేద్దాం. ఇది ఫలించినా సరే, ఫలించాలి. గుడికి వచ్చినప్పుడు నేను మీకు చెప్తున్నా, చాలా మంది చెప్తున్నా, మరీ చెప్తున్నా, మనం మన జీవితాలను రోజు సబ్బు పెట్టి కలుపుకోవాలి. భార్యాభర్తలు అన్యోన్యంగా ప్రేమ కలిగి వాక్యానుసారంగా బ్రతకాలి. వింటున్నా, కొంతమంది భర్తల మీదకే భార్యలు దొరుకుతారు, కొంతమంది భర్తలు భార్యలను విపరీతంగా కొడతారు. క్రైస్తవ బైబిల్ తెలుసుకునే బిడ్డలు అలా చెయ్యరు. వింటున్నా, ప్రేమ కలిగి ఉండాలి. ఇక్కడ ఈ చెట్టు ఈ సంవత్సరము ఉన్నది. వింటున్నా, నెక్స్ట్ ఇయర్ ఒకవేళ అది ఫలించకపోతే కొట్టేద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఏం చేద్దాం? అయ్యా నేను ఈ చెట్టు చుట్టూ తవ్వుతా, ఎరువేస్తా, నీళ్లు పెడతా. ఈసారి కడితే పర్వాలేదు, లేకుంటే నెక్స్ట్ ఇయర్ నేనేం చేస్తా? నరికివేస్తా. ఈ 2025లో మీరు అందరూ మంచి ఫలాలు పండాలి. గలతీ 5:20 చూడండి, ఏం ఫలాలు పండాలో రాయబడ్డది. గలతీ 5:22 అది గమనించి చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. చూడండి, ప్రేమ అనే పండు నీలో నుంచి రావాలి. భార్య అంటే ఒక్కొక్కరికి అసలు కేర్లెస్. నువ్వు చెడ్డ దాన్ని, నువ్వు మంచిదని వాళ్ళని విమర్శించడం లేదు. గుడికి వచ్చేటోళ్ళ గుణం రాదు. నేను ఏదైతే చూపిస్తే అసలే రాదు. ఇక లవ్, ప్రేమ అనేది నిన్ను చూసినప్పుడు ప్రేమ గల్లోళ్ళు నా భర్తని భార్యను అంతగా అట్రాక్ట్ అయిపోవాలి. ఇది చూడండి, ప్రేమ, చదవండి ఒక్కొక్క ఫలాలు ఏం పండుతాయి. సంతోషం, సమాధానం, సంతోషం. చూడండి, సంతోషం అనే ఫలం నిన్న నుంచి రావాలి. కుటుంబంలో ఎప్పటికీ సంతోషం ఉండదు. కొంతమంది ప్రేమకు వచ్చినప్పుడు సంతోషం ఉండాలి. చాలా మంది కుటుంబాలలో ఏముంటుంది తెలుసా? గొడవలు ఉంటాయి. వింటున్నాం, సంతోషం అనే ఫలం ఉండదు. ఏముంటది? ఎప్పటికి గొడవే. సంతోషం ఉంటే ఏ తెగుడిని కూడా రాదు, బలహీనత కూడా రాదు. హృదయం ఎంత సంతోషం ఉన్నప్పుడు చాలా పుష్టికుంటాం. అందుకే ఇప్పుడు నేను చూస్తే సంతోషం లేదు, ప్రేమ లేదు. నువ్వు గుడికొచ్చి ఇంకా నువ్వు ఎదుగుతలేవు, ఫలిస్తలేవు. నేను మీ పక్షంలో దేవుని విజ్ఞాపన ఇస్తున్నాను. దేవా, ఈ బిడ్డలని ఎరుండని నీ జీవితంలో నిజమైన సంతోషం పొందాలంటే నువ్వు దేవుని బాగా ప్రార్థన చేసుకో. చాలా సాటిస్ఫై ఉంటుంది. ఏం తిన్నామో, ఏం త్రాగమో, ఏం బట్టలు కట్టుకున్నామో, ఈ ఆలోచనలు దయచేసి వింటున్నా. ఈ సంవత్సరము ఈ చెట్టు నుంచి దేవుడా, ఈ సంవత్సరం నా సంఘంలో ఈ బిడ్డల నుంచి అని నేను విజ్ఞాపన చేస్తున్నా. ఇప్పుడు మీరు ఎట్లా ఫలించాలి? ప్రేమ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి, సమాధానంగా ఉండాలి. ఏం లేదు, ఇటు తూర్పుకోగలు పట్టుకోగలు ముఖం పెట్టుకొని పోతారు. సంఘాలలో సమాధానం లేదు. ఈ పాస్టర్ ఖచ్చితంగా చెప్తే ఆ పాస్టర్ అటు చూస్తాడు, ఈ సంఘస్థురాలు ఇది చెప్తే ఆ సంఘస్థురాలు అటుపోతుంది. చాలా సంఘాలు ఎట్లా చల్లారిపోతున్నాయి అనుకుంటాను. సమాధానం లేక, ప్రేమ లేక, సంతోషం లేక, మిమ్మల్ని బట్టి నా నామం దూషింపబడుచున్నది. కుటుంబంలో సమాధానం ఉన్నదనుకో, సపోజ్ మీరు ఒకసారి ఆలోచించండి. తెలియక ఒక పొరపాటు జరిగిందనుకో, అండర్స్టాండింగ్ అర్థం చేసుకొని సమాధానంగా ఉండాలి. అయ్యో అట్లా కాదు బాబు, ఇట్లా చేసుకో, అట్లా కాదు ఇట్లానే చేసుకో. నువ్వు ఇట్లా చేస్తావా, నువ్వు అట్లా అంటావా? ఈర్ష్య, ద్వేషాలు, కోపం, పగ ఇవన్నీ మీరు పెంచుకున్నప్పుడు కుటుంబాలు స్పాయిల్ అయిపోతాయి.
ఫలించే చెట్టులాగా మీరు ఉండిపోవద్దు. నేను ఈ సంవత్సరం చెప్తున్నా, ప్రేమ అనే పండు మీలో నుంచి రావాలి. సమాధానం అనే ఫలం, అవి ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు మీలో నుంచి రావాలని దైవం చెప్తుంది. ఈ సంవత్సరం ఉన్నది దేవుడా, నా సంఘంలో ఈ బిడ్డలు మంచిగా ఫలిస్తారని నేను విజ్ఞాపన చేస్తున్నా. ఆత్మ ఫలాలు మీలో నుంచి రావాలి. ఇంకా దీర్ఘశాంతం. కొన్నిసార్లు ఓపిక ఉండాలి. కొంతమంది జంతు అయిపోతారు. వింటున్నా, దీర్ఘశాంతం కనిపెట్టు. నేను మీకు ఒకటి చెప్తా. ఒక సిస్టర్ ఉన్నది, సార్ నాకు సంబంధమే లేదు, నువ్వు చేయబెట్టుకునే నాకు జాబ్ రాలేదంటే నాకు సంబంధమే లేదు ఆ మ్యాటర్లో. సరే జాబ్ అంటే నేను ఇచ్చేది కాదు కదా. లేదు లేదు, నువ్వు తీసుకుపోయినా నువ్వు చేయబెట్టుకునే రాదంటే తర్వాత నేను అయినప్పుడు తెలిసించేది నేను రావాలి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఓపిక అనేది చెప్పకుండా టక్కున అనేస్తారు మాట. నువ్వు ఇట్లాంటివి తొందరగా దొరికిపోతావు. నువ్వు మంచిదని కాదు, చూసిలా మనం వెంటనే తీర్పు తీర్చొద్దు. వెంటనే ఒక వ్యక్తిని ఇమ్మీడియట్లీ మాట అన్నట్టు. అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? దీర్ఘశాంతం కనిపెట్టాలి. ఎందుకు ఈ బ్రదర్ ఈ మాట మాట్లాడారు, ఎందుకు ఈ చెల్లె సిస్టర్ ఈ మాట్లాడారని మనము దీర్ఘశాంతంగా కనిపెట్టాలి. ఇన్ని పదాలు అంటే చదవండి. దయాలత్వం. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. దయ అనేది మన నుంచి రావాలి. యేసుప్రభు చెప్పాడు, దయ గల వారి దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. దయ గల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. గాత్రీస్తుల యొక్క గాత్రము మనసు, గాత్రీస్తుల యొక్క గాత్రము మనసు, సార్వము నెరిగిన సార్వధికారి, సార్వము నెరిగిన సార్వధికారి. ఇక్కడ దయ, దయాలత్వం, దయ అనేది మనం కలిగి ఉండాలి. దయ లేకపోతే స్ట్రిక్ట్ గానే ఉన్నాం అనుకో, కొన్ని సందర్భాల్లో మనం అన్ఫిట్ అయిపోతుంది. దేవుని దృష్టిలో ఫలింపని చెట్టులా ఉండిపోతాం. దయ అనేది మనకు ఉండాలి, చూడాలి. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఇతరుల ఎడలా దయ చూపెట్టాలి. కాబట్టి దయాలత్వం అనేది చూసినప్పుడు మరి కలగాలి. కొంతమంది పేరు చెప్తేనే అంటారు అన్నారా? కాబట్టి దయచేసి ఇక నుంచి అయినా దీనిలో నుంచి దయాలత్వం రావాలి. ఇంకా మంచితనం, మంచితనం, మంచితనం అనే ఫలం మనలోంచి రావాలి. ఆదామ వాళ్ళు మంచి చెడ్డలను తెలివినిచ్చే వృక్ష ఫలం తీసుకొని తిన్నారు కదా. కానీ ఇక్కడ ఆత్మ ఫలాలలో వాళ్ళని బిడ్డ చాలా మంచిది, వాళ్ళని వ్యక్తి చాలా మంచోడు, మంచి అని పేరు. జ్ఞానం సంపాదించడం కంటే మంచి పేరు నేను అని పేరు చెప్తుంది. నీ పేరు చెప్పగానే ఆదాము ఎట్లాంటోడు, అలాంటి వ్యక్తి ఎట్లాంటోడు అంటే మంచోడు అనే పేరు కావాలి. కానీ నా దేవుని బిడ్డ ఈ ఫలాలన్నీ ఈ సంవత్సరం ఇవ్వండి. నీలో నుంచి రావాలి. ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దయాలత్వం ఉండాలి, ఇంకా విశ్వాసం. విశ్వాసం అనేది నేను మీకు చెప్తా. విశ్వాసం అనేది ఎట్లా వస్తుంది ఒకసారి ఆలోచించుకోండి. విశ్వాసం అనేది దేవుడు ఉన్నాడనే నమ్మకం మనం కలిగి ఉండాలి. చూసినామా? చూడలేదు. కానీ దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఏ మనుషుడు చేసిండు సూర్యుడిని ఒకసారి అడుగు. చంద్రుడిని ఎవరు చేసిండు? భూమిని ఎవరు చేసిండు?
భూమి మీద నాది అని అద్దులు పెట్టుకొని గోడలు పెట్టుకుంటాం. అవునా? ఎవరు వేసిండ్రు? దేవుడు కాదా? అప్పుడెట్లా వచ్చింది విశ్వాసం? అందుకే మనము దేవుడు ఉన్నాడనే విశ్వాసం కలిగి ఉండాలి. అబ్రాహాము చూడలే, కానీ దేవుని వాక్యాన్ని నమ్మిండు. అయితే మంచి ఏజ్లో పిల్లల్ని ఇవ్వలేదు అబ్రాహాముకు. ఏజ్ అంతా అయిపోయినాక ఎన్ని సంవత్సరాలకు ఇచ్చాడు? 99 సంవత్సరాలకు అబ్రాహ్మా, నేను చూసిన, నేను నీకు ఒక కుమార్తె ఇవ్వబోతున్నా. చాలా నవ్వుకుంటది, నా ఏజ్ అంతా పోయినాక ఇప్పుడు పిల్లలేదని. మనము దేవుని విషయాలు తెలియనోడు నవ్వుకుంటాడు. చాలా డేరా, అప్పుడు డేరాలు, ఇప్పుడు బంగ్లాలు కట్టుకున్నాం కదా, అప్పుడు డేరాలు. ఆ డేరా కిందకి పోయి నవ్వుకుంటాండి. నేను 90 ఏళ్ళ వృద్ధురాలను, ఇప్పుడు నాకు దేవుడు సంతానం ఇచ్చాడంటన్నా. నువ్వు దేవుడి సృష్టి, దేవుడు ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే కదా. చాలా ఎందుకు నవ్వడం అంటే నవ్వి మరి నవ్వలేదు అంటదాన్ని. మీ దగ్గరికి నేను ఇదే టైంకి వస్తా, మీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరు? నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఉన్నాడమ్మా. ఎవడో మనల్ని ఎదిరించి బెదిరించి లేడు అంటే కాదు. నువ్వు బ్రతికిలో మీ పిల్లలు చక్కగా ఉండాలి, మీరు ఆశీర్వాదపడాలి, మీరు ఫలింపబడాలి అంటే మనం దేవుడితో సాహసం చేయాలి. జీవితంలో ఏది నీకు కొరత అనేది ఉండదు. దేవుని కలిగినప్పుడు అన్ని సమృద్ధిస్తాడు. నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చేయి, దేవా నా జీవితాన్ని ఒకసారి చూడు, ఇది కొరత కావచ్చు. అబ్రాహాము రోజు ప్రార్థన చేయలేదా? చేసాడు. విశ్వాసులకు తండ్రి అని అబ్రాహాము పేరున్నది, విశ్వాసులకే తండ్రి అని పేరున్నది. కానీ ఆయన లాస్ట్ 99 సంవత్సరాలకు ఒక కొడుకుని ఇస్తూ, అబ్రాహ్మా నీ కొడుకును ఇసుకలే నీళ్ళ వల్ల నేను ఆశీర్వదిస్తా. అరే లేక లేక ఇచ్చి ఆ కొడుకుని ఎట్లా దీవించిండు? పెట్టుకొని ఇసుక పట్టు, నువ్వు పిహెచ్డి చేసినా లేదా నువ్వు ఏ పెద్ద ఆఫీసర్లు అయినా లెక్క పెట్టి పెట్టుకొని ఇసుక లెక్క పెడతారా? ఏం చదువు మనది. అందుకే దేవుడిచ్చే బ్లెస్సింగ్స్ గొప్ప, దేవుడిచ్చే దేవుడు చాలా గొప్ప ఉంటాయి. అందుకే క్రీస్తులో మీరు విశ్వాసం పొందాలి, విశ్వాసం ఉంచాలి. మనం చూసి తోమైతే చూసి గాయం వేలు పెడితేనే నమ్ముతా అన్నాడు. తోమాను నన్ను చూసి నమ్మినవాడు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. మీరు ధన్యులే. దేవుని బిడ్డలారా, గుడ్డోడు ఓ దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నా కన్ను ఈ కన్ను అన్నాడు. యేసుప్రభు ఎట్లున్నాడు? వాడిని కనబడ్డా? వాడు ముందే బ్లైండ్, గుడ్డోడు కదా. వాడు విశ్వాసంగా పిలిచిండు. నేను మీకు చెప్తున్నా, చర్చికి వచ్చినప్పుడు మీరు విశ్వాసంగా ప్రార్థన చేసి వెళ్ళిపోండి. ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు, బాగా గుర్తు పెట్టుకో. కానీ నేను అడిగేది ప్రత్యేకంగా అడగాలి, టైం ప్రకారంగా అడగాలి. దేవుడా నాకు ఉద్యోగం ఏమంటే ఎప్పటికి ఇవ్వాలా? ఈ సంవత్సరం నీ దేవుడా, లేదా ఒక కొడుకు నీ దేవుడా, ఎప్పుడు ఈ ఇయర్లో ఇవ్వాలి, 25లో ఇవ్వాలని అడగాలి. అట్లా డేట్ ఫిక్స్ పెట్టుకొని దేవుడు పర్ఫెక్ట్గా అడిగితే దేవుడు ఇస్తాడు. చాలా మంది అడిగే విధానం కూడా తెలియదు. దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడాలి. ఇప్పుడు మీకు నేను చెప్తున్నా, ఈ చర్చికి నేను కప్పుకోరకు ఎవరిని నేను చేయలేకపోయాను. దేవా నడిపించమని చెప్పి ప్రార్థన చేసినాను. మీరందరూ చేసిండు, దేవుడు అద్భుతంగా నడిపించాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు విశ్వాసంగా అడగాలి, దేవుడు ఇస్తాడని నమ్మకంతో అడగాలి. అది ఈ సంవత్సరం మీరు పొందుకోవాలి. వింటున్నా? పొందుకోవాలి. దేవుడు శాస్త్రము విమోచింపలేనంత పుచ్చలైపోలేదు. నేను నా మాట చేత సముద్రాన్ని ఎండబెట్టా అన్నాడు దేవుడు. మీ జీవితాన్ని మంచి శ్రేష్టమైన తల్లిగా, ఆ శ్రేష్టమైన బిడ్డగా దేవుడులా ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ కన్నులారా ఎన్నో అద్భుతాలు చూసిండు. కానీ ఈ సంవత్సరం దేవా నా బిడ్డలు, నా సంఘాన్ని, నా గ్రామాన్ని, నా మండల ప్రజలను, నా రాష్ట్ర ప్రజలను ఇంకా బతుకని నీ వాక్యం తెలుసుకోవాలని దేవుడాలని చెప్పి విజ్ఞాపన చేస్తున్నా.
అధికారుల కొరకు, రాజుల కొరకు, మంత్రుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు మంచిగా పరిపాలించే జ్ఞానం దేవుడు వారు దయచేయాలి. వింటున్నా, యోసేపు కాలంలో మరి ఫరో ఇశ్రాయేలును మోసే కాలంలో ఎట్లా వెట్టి పనులు చేయించిండు కదా, వెట్టి పనులు గర్భిణీ స్త్రీలను చూడకుండా పనిచేయించిండు. ఆ కాలంలో, ఆ సంవత్సరాల్లో వాళ్ళు చాలా బాధపడి దేవునికి మొరపెట్టిండ్రు. అరే నిండు గర్భిణి అని చూడకుండా నువ్వే మట్టి తెచ్చుకోవాలి, నువ్వే ఇసుకలు చేయాలి, నువ్వే కాల్చాలి, ఇంకా అప్పచెప్పాలి. ఆ ఫరో ఎంత కఠినాత్ముడు చూడు ఆ సంవత్సరంలో. నేను మీకు ఎందుకు చెప్తున్నా, దేవుడు ఫరోను అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో తిప్పిపడేసిండు. దేవుని బిడ్డలారా, మన జీవిత కాలంలో, మనం బ్రతికిన కాలంలో 2025లో మనం ఉంచున్నాం. ఎప్పుడో ఏ వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది, ఎప్పుడో ఏ వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది. కన్నులు పాడిన కుటుంబం చెల్లిపోతుంది. వింటున్నా, నాకు 4 కొడుకులు, 10 మంది సంతానము, నా వంశం ఇదంతగా నాకు పిల్లికి వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. 10 మందిని పట్టుకుని పోతాం ఒక్కరోజు. ఈ బంధాలన్నీ ఎక్కడి దాకా, ఊరు బయట దాకా కలిసే ఉంటా. ఊరవతల సమాల్క వరకు వచ్చి పూడ్చిపెట్టి ఇంటికి పోతారు, ఆయన ఆగుతారు, పంటారు కదా. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం దేవా దయచేసి జ్ఞాపకం చేసుకో. నా కుటుంబాన్ని, నా ఇల్లు, నా సంఘంను, నా గ్రామంను మరొకసారి జ్ఞాపకం చేసుకో. వీళ్ళన్ని సన్ని ఫలాలు పండాల దేవాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మంచితనం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. వింటున్నా, ఒకవేళ దిగజారిపోతే నేనైతే చెప్తున్నా, నేర్చుకోండి దేవుని వాక్యం నుంచి. ఇంకా విశ్వాసం, సాత్వికం. సాత్వికం సాత్వికం అంటే దీనత్వం, దీనంగా ఉండాలి. చూడండి, 2 మనుషులు దేవాలయానికి ఎప్పుడు కూడా మనం హైలైట్ అనుకోవద్దు. దేవుని దగ్గర దీనంగా సాత్వికులమై దేవుని సన్నిధిలో ఉండాలి. మనం ఎంతటి వారం, మన నీతి మూలిక ముద్ర వంటిది. నేను నీకంటే సుప్రీం భక్తుని కాదు. మనము మానవులం కాబట్టి క్రియల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా అనేక సార్లు తప్పిపోతున్నాం. తప్పిపోతారేమా? అందుకే నేను మీకు చెప్తాను, బైబిల్ గ్రంథంలో ఎంతో పెద్దవే తప్పులు చేసి, అయ్యో దేవుడా అని తప్పు చేసినది మనకి క్షమాపణ ఉంది. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, దీనంగా, సాత్వికంగా, దీన మనసు అనే వస్త్రం మనము ధరించుకోవాలి. దేవుని విషయంకి వచ్చినప్పుడు చూడండి, నినివే పట్టణస్తులు, ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా ఈ వస్త్రాలను విడిచిపెట్టి గోనె పట్ట కట్టుకొని కింద కూర్చొని బూడిదలో కూర్చుంది. దేవుడా, ఒకవేళ ఇతని చంపిందనుకో ఏం చేద్దాం? మీ అందరికి జ్ఞాపకం చేస్తున్నా, పోయిన నెలలో భూమి అంతా అదిలింది. ఆ అమెరికా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఫ్లోడ్స్, వరదలు వచ్చినాయి. పెద్ద పెద్ద బంగ్లాలు కూడా నీటి పాలైనాయి. సంపాదించినంత నీళ్ళలో కొట్టుకుపోయింది. పోలేదాన్ని జరగదు, నీళ్ళలో చెప్తాడు కదా. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవా నా దేశం చుట్టూ, దేవా ఫస్ట్ నా దేశం చుట్టూ, నా రాష్ట్రం చుట్టూ నీ దూతల నుంచి ఏ తెగులు మా ఏరియాకు రావద్దు అని ప్రభు దగ్గర ఈ సంవత్సరం విజ్ఞాపన మనం అందరం చేద్దాం. ఎందుకంటే మరణం అనేది చెప్పి రాదు. దూరే దినాలు రాకముందే, మరణం పాలు కాకముందే ఇంకా దేవుని తెలుసుకునే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారి సువార్త అందాలి. యేసు ప్రభు నిజమైన దేవుడని వారికి తెలియాలి. కులము, మతము అనేది కాదు. నేను చెప్పేది జీసస్ ఫర్ ఆల్. యేసు ప్రభు అందరూ దేవుడు అని తెలియజేస్తున్నా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలన్నా, ప్రార్థనలు ఎక్కువగా ఎదగండి. ఇంకా ఆశానికం మనము బాగా అశోకులాగా నాకు ఒక కారు ఉంటే బాగుండాలి, లేదా ఒక హార్వెస్టర్, అట్లా కాదు. నీకు ఏం కావాలో మనము అది దేవుడు ఇస్తాడు. ఒకరినొకరు పోల్చుకోవద్దు.
ఆ చెల్లె పట్టు చీర కట్టుకున్నది, మాకు కూడా పట్టు చీర దాని ఇంట్లో బోరు పెట్టానండి. ఎందుకంటే నేను మీకు చెప్పేది ఏంటంటే ఆశ అనేది అంతా మంచిది కాదు. వింటున్నా, దేవుని బిడ్డలు మీకున్న బట్టలనే మంచిగా నీట్గా చేసుకొని దేవుడు జీవించడం. ఇంకా ధనవంతుడు, నేను మీకు చెప్తున్నా, ధనవంతుడి లోకంలో ఉన్నప్పుడు దేవుడు ధనవంతుడిని పేదల ఇద్దరిని ఒకే రోజు పరలోకానికి తీసుకున్నాడు. ధనవంతుడిని గంభీరంగా పాతిపెట్టిండ్రు. ఉన్నోళ్ళు ఏం చేస్తారు, మంచి డీజల్ పెట్టి సౌండ్ పెట్టి గ్రాండ్ గా పూలదండ వేసి గ్రాండ్ గా సంపలతో సమాన్ చేసింది. లేని ఈ లాదరికి ఎవరు పెడతారు, తీసుకుపోయిండ్రు అని చేసి కూర్చిపెట్టిండ్రు. ఇద్దరు పోయేది ఒక దగ్గరికే కదా, సచ్చినకి వినబడతారు. నాకు గ్రాండ్ గా చేస్తానని వాడికి వినబడుతుంది, ఈయనకి వినబడదు. అవునా? మనం చేసేది కొన్ని వ్యర్థమని మనం ఆలోచించాలి. ఎంత డీజల్ పెట్టింది అప్పుడే ఎగిరితేంది, మన ఉన్నప్పుడే మంచి నీళ్ళు పోయి, బతికినప్పుడే కొన్ని నీళ్ళు పాలి అన్ని తినబెట్టు మంచి రాసుకో. ఈ సేవ చేయాలి కానీ సచ్చినకు హైలైట్ ఎంత టెంట్లేసి డిన్నర్లు పెట్టి అన్ని తిందరు చేయగలి ఆ వేస్ట్ బ్రదర్ బైబిల్ చెప్తుంది. ధనవంతుడు కంటిన్యూ చేసేది, ధనవంతుడు గ్రాండ్ గా పాత పెట్టడం రాయబడ్డది. అయితే దేవుడు చూసిండు, ఒరే ధనవంతుడా, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వేం చేసినావు తెలుసా? కాస్ట్లీ బట్టలు వేసుకున్నావు. దేవుడు అంటే లెక్కలేదు, మనుషులు అంటే లెక్కలేదు. రోజు టేస్ట్ గా తినుకుంటూ పేదలను కూడా నువ్వు లెక్క చేయలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నరకంలో యాతన పడుచున్నావు. ఆ నరకంలో రానుకుంటే ఏమంటాడు తెలుసా? అయ్యా, నీ పక్కన నాలుగుతో చిటికన వేలుతోటి ఒక్క నెల సుక్కన్న నాలుగని చల్లార్చుటకు పంపు అంటాడు దేవుడు. అప్పుడు అంటాడు, నీ జీవిత కాలం అంతా నువ్వు ఎవరిని లెక్క చేయలేదు. అంటే నీ సంవత్సరాలన్నీ నువ్వు ఎవరిని లెక్క చేయలేదు అని ఇలా అదను నీ దగ్గరకు రావడానికి వీలేదు. ఇప్పుడు రిక్వెస్ట్ ఎట్లా చేస్తాడు ధనవంతుడు? ఒక్క నీళ్ళ సుక్క కొరకు అయ్యా నా నాలుక కాలిపోతుంది, ఒక్క సుక్క పంపవాని పక్కనున్న లాజరుతో అని వేదన పడుతూ అడిగింది. అంటే లుకాసువార్త 16వ అధ్యాయంలో ఉన్నది. ఇదంతా మీకు ఎంత చూసుకోండి. 16 నుంచి 19 నుంచి క్లియర్ గా ఉన్నది ధనవంతుడు లాజరు గురించి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అతని జీవితకాలం అంతా దేవుడు అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, ప్రార్థన అంటే లెక్కలేదు. ఆదివారం అంటే అసలు గుడికి రాడు. దేవుడు ఏం చెప్పింది తెలుసా? ఇంత పెద్ద బైబిల్లో 6 రోజులు కష్టపడి పనిచేయి, 7వ రోజు నీకు విశ్రాంతి దినం. నువ్వైనా నీ పిల్లలైనా నీ దుఃఖుడెందులైనా రెస్ట్ ఇవ్వు. మనం ఏం చేస్తున్నాము? పగలు ఉదయాస్తములు పాటు పడచు మానవులు. మనము ఇన్ని పగలు రేయి అన్ని పెట్టినా 4 అంతస్తులు కడతలేము. ఇంకా కట్టానమ్మా? దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చే, ఆ టైం వేస్ట్ చెయ్యకు. ఈ సంవత్సరం నువ్వు ఎట్లుండాలి? మంచి పనులు పండాలి. నేను చూసినప్పుడు చాలా మంచి పనులు తెప్పుకోవాలి. ప్రేమ ఉంటుంది. మా తమ్ముడు సుధాకర్ దగ్గర ఉంటే ప్రేమ కలవడానికి రావాలి. ఇంటిలా దయచేసి ఏదైతే మనం మన జీవితంలో లేదు అది ఈ సంవత్సరం కలుపుకున్నాం. లేకపోతే ఆ తోట యజమాని ఈ చెట్టు ఉంది, ఈ చెట్టు ఇంకా ఉంటే ఈ సంవత్సరం ఉంటే దీనికి కాత లేదు, పూత లేదు, పన్ను లేదు, ఉన్నాయా? కాబట్టి ఆ పన్నుడు వచ్చి అయ్యా ప్లీజ్ ఒక్కసారి నుంచి ఈ సంవత్సరం ఉండలేము. నేను చెప్పే టైటిల్ ఏంది? ఈ సంవత్సరం ఉండలేము. నేను మీకు ఒకటి చెప్తున్నా, 2024లో ఒకసారి ఎంతమంది మన సంఘంలోకి వెళ్ళి దేవుని యొక్క వెళ్ళిపోయిందో చూడండి. మనం పిలుస్తుంటారా? సమాధుల దగ్గర పోయి అమ్మ అక్క అన్న అంటే వస్తారా? రారు. ఈ లోకాన్ని మళ్ళీ చూడరు. నా పిల్లలను వాళ్ళు రారు.
నా ఇల్లు అన్నారు. ఒకసారి ఆలోచించి నీ బ్రతుకు. నువ్వు ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకో. దేవుని విషయాలను నీ హృదయంలో నింపుకో. ఈ సంవత్సరం దేవాలయ సంఘాన్ని, నా గ్రామస్తులను, బిడ్డల నుంచి ఈ వాక్యంతో నింపు అని నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా. దయచేసి మీరు ఎదగాలి, ఫలించాలి, ప్రేమ కలుగుకుందాం. ఎప్పుడు ఈ జీవిత ప్రయాణం ఎప్పుడు రాకపోతుందో, స్టేజ్ అంతా దిగిపోయినట్టే ఉంటది. ఇప్పుడు మనం అందరం ఒక బస్సులో పోతే స్టేజ్ రామని ఎవరి స్టేజ్ దగ్గర వాళ్ళు ఎట్లా దిగిపోతారు? జీవితం అనే ప్రయాణం అది. కుటుంబంలో తండ్రి, తల్లి, భార్య, పిల్లలం అందరం ఉన్నాం. అందరు ఒక్క రోజు పోతారా? కొడుకు ఒక్క రోజు పోతాడు, తల్లి ఒక్క రోజు పోతుంది. ఆ టైం వచ్చిన స్టేజ్ వస్తే దిగిపోవాల్సినట్టే ఉన్నది బతుకు. వింటున్నా? అందుకే నేను మీకు చెప్తున్నా, మన సంవత్సరంలో ధనవంతుడు చనిపోయి నరకంలో వారిపోతుండు. అదే లాగనైతే ఈ లోకంలో అనేక సంవత్సరాలు ఏరుగా తిని కూడా, బల్ల కింద పడే రొట్టె ముక్కలు తిని కూడా విశ్వాసంగా బ్రతికిండు. నేను మీకు చెప్తున్నా, 6 రోజులు కష్టపడండి. 7వ రోజు నా దగ్గరికి రాకున్నా, నా ఈ చర్చికి రాకున్నా, ఎక్కడన్నా పోయి దేవుడిని ఆరాధించి మీరు పరలోక రాజ్యానికి వారసులు కావాలి. ఇక బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మన ఆయుష్కాలం ఉంటుంది. ఒకసారి చూడు, కీర్తనలు 90 చూడండి. కీర్తనలు 90 అధ్యాయం 12వ వచనం. ఎంతకాలం అయ్యా బతికేది? 70 ఏళ్ళ ఆఫ్ అయిపోతూనే ఉండే. అయిపోయిందా లేదా? బైబిల్ చెప్పేది ఖచ్చితంగా నమ్మండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉన్నాయడగా 80 సంవత్సరాలు. అయినను ఆయాసము వైభవమే. 70 ఏళ్ళు రాగానే, 70 ఏళ్ళు రాగానే ఏమైతే తెలుసా? మన లైఫ్ కట్టబట్టుకోవాలి. అవునా? పాదం 3, పాపకు 4, నీకు 2. ఏంటి పాపకు 4 అంటే అంపాడుకుంటూ పోతుంది. కాళ్ళ మీద చంద్రుని అంపాడుకుంటూ పోతుంది. పాదం 3 అంటే కట్టి ఉంటుంది. 2 కాళ్ళు కట్ట. నీకు 2 అంటే 2 కాళ్ళ మీద పోతుంది. ఇవి మనకు ఉండాల్సిందే. నేను మీకు చెప్తున్నా దేవుని బిడ్డలారా, 70 ఏం చెప్తుంది? మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు రాయబడ్డదా? బైబిల్ నమ్మండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలం ఉండే 80 ఏళ్ళు. అయినా ఆయాసము వైభవమే. 80 ఏళ్ళు రాగానే ఏం చేద్దాం తెలుసా? ఇన్ని సంవత్సరాలు 80 ఏళ్ళు బతికినా బిడ్డ కాలు గుంజుతాయి, నడుము నొక్కుతాంది, కళ్ళు కనబడతలేవు, తిందామంటే పనులు లేవు. పరిస్థితి చూడండి. ప్రతి ఒక్కరికి సంభవించాలి. ఎవరో నేను యంగ్ ఉన్నా, నేను బలంగా ఉన్నా, నేను స్ట్రాంగ్, నేను ఒక పెద్ద ఆఫీసర్ను, అదంతా పనిచేయదు. ఏది పనిచేయదు? దేవుని వాక్యం, భూమి ఆకాశములు గతించినా దేవుని మాటలు ఏమాత్రము గతించవు. 70 ఏళ్ళ యాత్రలో మనము మన చాప్టర్ క్లోజ్ చేసుకొని మట్టికి మట్టిగా మారిపోవాలి. నేను మీకు చెప్పేది వాస్తవం. దేవుడు ఉన్నాడు సృష్టిలో. నిన్ను దేవుడు ఈ లోకానికి పంపిండు. దయచేసి ఈ సంవత్సరము ఉండాలి అని ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరం ఉంటే ఈ 70 ఏళ్ళ యాత్రలో ఏం చేయాలి? పిల్లలకు పెళ్లి చేయాలి, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాలి. ఒకవేళ మధ్యలో పోతే అనాథలుగా మిగిలిపోతారు పిల్లలు. ఎంత కష్టం! దిక్కులేని వాళ్ళుగా అయిపోతారు. ఎంత కష్టం! నేను మీకు చెప్తున్నా, దేవుని తెలుసుకోండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచు, దేవుని మీద ఉంచు. అప్పుడు నీ ఉద్దేశం సఫలమైపోతుంది. కాబట్టి నేను మీ అందరికీ, దేవా, ఈ సంవత్సరం నేను వీళ్ళందరికీ వాక్యం చెప్తా, వీళ్ళ కొరకు ప్రార్థన చేస్తా. ఎరువు తెచ్చి మరి కలుపు తీసినట్టు, తొగుటకు పెట్టినట్టు నా సంఘం కొరకు నేను ప్రయాసపడ్డా. దేవా, నా బిడ్డలను ఈ సంఘంను లైవ్ ఇచ్చిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తా. ప్లీజ్ ప్రభా, ఈ ఒక్క సంవత్సరం ఉండని అని నేను ప్రభును విజ్ఞాపన చేస్తున్నా. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా ఎదగండి. మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడు కూడా మనం హెచ్చించుకోవద్దు.
కొంతమంది అయితే ఎట్లా హెచ్చించుకుంటారు. నాకు పెద్ద ఉద్యోగం ఉన్నది, లైఫ్ అంతా సెట్ అయిపోతున్నాను. నువ్వు మధ్యలో నీకు ఏ రోగం ఉందో తెలియదు. అటు పోయి ఇటు వచ్చేదాకా గన్పూర్ పోయి, దాదాపు ఎగ్జాంపుల్ చెప్తున్నా, గన్పూర్ పోయి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం ఉందా? లేదు. అందుకు రేపు పాటున కుటుంబాలు వెళ్ళిపోతాయి. ఎట్లా? రేపు కళ్ళ పోసి తెలిసినందులో అరే ఇప్పుడే మాట్లాడి ఎట్లా తెచ్చిపోయిండు, ఎన్ని వింటలేదు. ఇట్లా వినేయండి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ హృదయం కనిపిస్తలేదు ఎందుకు, కనిపోతలేదు ఎందుకు? నేను మీకు చెప్తున్నా, కామన్గా తీసుకోకు, మామూలుగా తీసుకోకు. దేవుని అనే విశ్వాసం నుంచి ఈరోజు ఈ నూతన సంవత్సరం నుంచి ఒక మంచి విశ్వాసం సంపాదించుకొని మనం ప్రభు వారిని చూస్తూ సాగిపోదాం. ఇంకా మంచితనం, ప్రేమ. ఇన్ని రోజులు పెద్ద మనుషులను పెద్దలు కాగానే మనల్ని ఏం చేస్తాం? మనం అడ్వా అడగసొప్పాన్ని ఈసడించుకుంటాం. ప్లీజ్ పెద్ద మనుషులను వాళ్ళని ప్రేమగా చూసుకున్నాం. ఎందుకంటే మనకు వస్తున్నది కదా, ఇంకా లేదా? మనం ఇంకో 20 ఏళ్ళకు స్టేజ్ తప్పినాం అనుకో, మన ఓళ్ళు తెచ్చి ఇంకా అన్నం వేసి కలిపి ఇవ్వాల్సి వస్తాయి. పెద్ద మనుషులను మనం మంచిగా చూసుకున్నాం, ప్రేమ కలిగి ఉన్నాం. భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో మంచిగా బ్రతకండి, మంచి ఫలాలు ఫలించండి. భర్త అంటే భార్య అన్యోన్యంగా ఉండండి. ఇంకా మళ్ళీ ఈ లైఫ్ మీకు రాదు. ఒకవేళ మీ భర్త చచ్చిపోయింది అనుకో, నీకు ఎవరు ఉంటారు? ఇక అంటే తోడు నీలా దొరుకుతారా? దీపం ఉన్నప్పుడు ఇల్లు దిద్దుకో. ఈ జీవితంలో ప్రేమ కలిగి దయచేసి బ్రతకండి. ఒక్కొక్కసారి ఫలాలు చెప్పండి. ప్రేమ, సంతోషం. పిల్లలతోటి నేను మీకు చెప్తాను, పిల్లలతో ఎంజాయ్గా గడపండి. తాతయ్యలతోటి, అమ్మమ్మలతోటి ఎంజాయ్గా సంతోషంగా గడపండి. రాదిగా మీ జీవితంలో ఈ సంతోషకరమైన దినాలు రాకపోవచ్చు. అందుకే ప్రసంగి ఏం చెప్తాడు? తొలి దినంలో రాకముందే వీటి అంటూ నాకు సంతోషం లేదని చెప్పు. సంవత్సరంలో రాకముందే నీ సృష్టికర్తను స్మరణం చేసుకో, జ్ఞాపకం చేసుకో. మంచిగా సంతోషం అనే ఫలాలు మీరు నుంచి రావాలి. ఇంకా సమాధానం. ఎవరితోటైతే గొడవ ఇవన్నీ ఉన్నాయో ఏముంది రాబోయే, ఒక్క రోజు చచ్చిపోతాం. నేను అన్యాయం చేస్తే పోనీ ఏమన్నాడు? నీ అంగి అక్రమం గురించి ఇచ్చేయమన్నాడు. ఇలాంటి కొన్ని మనం నేర్చుకోవాలి. ఇంకా శాంతం కలిగి ఓపిక అనేది మనకు ఉండాలి. ఇంతేనా? ఇమ్మీడియట్లీ రవి నేను వాళ్ళు తెచ్చిండు కానీ ఇమ్మీడియట్ పోయి నన్ను ఇట్లా చూపించామంటే ఇద్దరి మధ్యలో ఏమవుతుంది? గొడవ అవుతుంది, కష్టం అవుతుంది, స్టేషన్ పోవాలి, కొట్టుకోవాలి. ఎంత లైఫ్ అంటే ఇలాంటి వాటికి దయచేసి పోకండి. మనం బయట నుంచి కొన్ని నేర్చుకుందాం. దీర్ఘ శాంతం కలిగి ఉందాం, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉందాం. చూడండి, యోసేపు ఆయన సంవత్సరం, ఆయన బ్రతకాలం అంతా ఆయన సంవత్సరంలో శిరసాలు పడ్డాడు, అమ్మబడ్డాడు, కోతిలో వేయబడ్డాడు. అన్నింటిలో దేవుని వైపు చూస్తూ ఆ సొంత అన్నది ఎవడో చేసిండనేది కాదు, సొంత అన్నదే తీసుకుపోయి వదిలేసిండు. అందుకే తీసిండు, సొంత అన్నదే అమ్మిండు. అవునా? ఏం చేసిండు యోసేపు? చిన్నోడు కదా. ఇప్పుడు 10 ఆడు మాట పాడి 2 తెళ్ళు ఒక్కడు ఆడు మాట ఏందని తెలుసు. మీరు 10 మంది ఒక్క మాట అంటే ఒక్కరు ఏం చేస్తారు? తప్పని 10 మంది రైట్ అంటే అది రైటే అయిపోతుంది. కానీ ఈ 10 మంది అన్నారు యోసేపును వదిలేసిండ్లు, అమ్మిండ్లు. 30,000 రూపాయలకు అమ్మినప్పుడు దేవుని ప్రణాళిక ఐగుప్తు దేశానికి రాజు కావాల్సి వచ్చింది. దేవుడు ఏం చేసిండు? ఆ కాలంలో, ఆ సంవత్సరంలో కరువు తెప్పించిండు. ఆ కరువు తెప్పించినప్పుడు ఆ కరువు కాలంలో 7 ఏళ్ళు ఫరో కాలంలో కరువు వచ్చింది. 7 ఏళ్ళు పుష్టిగా పండింది. అదంతా సేకరించి ఆ ఫరో యోసేపు కాలంలో 14 సంవత్సరాలు పండిన పంటను అంతా సేవ్ చేసి దాచిండు. కరువు వచ్చినప్పుడు అందరికి పంచిండు. ఒకరోజు
నిన్ను ఎవరైతే తిట్టిందో, నీవేదైతే పుంజుకున్నారో, నువ్వేదైతే అక్రమంగా చేసుకున్నావో అది ఉండదు. బాగా గుర్తుపెట్టుకో. అందరికంటే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడు. కానీ నువ్వు కొద్దిగా ఓపిక దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇప్పటి పరిస్థితి రేపు ఉండదు. రోజు పేషెంట్ లాగా దాఖలా పడ్డామా, ట్రీట్మెంట్ చేసుకొని బాగుపడి బయటకు వస్తాం కదా. ఈ పరిస్థితులను బట్టి ఈ కష్టకాలంలో సంవత్సరాల్లో మనం ఎప్పటికీ ఉందాం. కాబట్టి కృష్ణ దేవుని ద్వారా మీరు దేవుని వాక్యం విని ఆశీర్వదింపబడండి. ఈ సంవత్సరం కూడా ఉందని అని ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి మీరు తలలు వచ్చండి, ప్రార్థన చేస్తారు. జీవం గల మా తండ్రి, మా దేవాన్ని పాలనలో స్తోత్రం. ఈ సంవత్సరం ప్రభా మా చిన్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అమ్మను, అక్కను, నన్ను, సంఘంలో సంఘానికి వస్తున్న బిడ్డలను, కుటుంబాలను ఈ సంవత్సరం అందరూ ఉండని ప్రభా తండ్రి. మీరందరూ కొరకు నేను చేస్తున్న ప్రార్థన ఆలకించు. నా గ్రామమును, నా మండలంలో, నా రాష్ట్రంలో, నా దేశంలో మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం వర్షాలు, గండాలు, శోధనలు, భూకంపాలు, రోగాలు ఏమి రాకున్నట్టు దయచేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నా లైవ్ ఇచ్చిన సహోదరులను, బిడ్డలను అందరినీ దీవించమని ప్రభువా ఈ సంవత్సరం అందరిని ఆశీర్వదించమని 2025 ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తితో అనేకులను లేవనెత్తి యేసే దేవుడని ప్రకటించడం కోరుకుంది. ప్రభువా బాధలు, కష్టంలో, రోగంలో, శోధనలో, దుఃఖంలో ఉన్న ప్రియులందరినీ పరామర్శించి స్వస్థపరచమని ప్రత్యేకంగా ఈ ఆరంభ దినము నుంచి ముగింపు దాకా కుటుంబాలను, సంఘాన్ని, లైవ్ ఇచ్చిన బిడ్డలను, గ్రామాన్ని, రాష్ట్రాన్ని, మండలాన్ని, దేశాన్ని నీకు అప్పగిస్తూ యేసు నామములో నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.